అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన అలివేలు పాట్లు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాఫీ కప్పు తెచ్చి చప్పుడయ్యేటట్టు టేబుల్ మీద పెట్టింది అలివేలు. చదువుతున్న పేపర్లోంచి తలెత్తి ఓసారి భార్య వంక చూసి కాఫీ కప్పు అందుకున్నాడు కనకారావు. కాఫీ తాగి స్నానం చేసి తయారై వచ్చేసరికి వేడివేడి ఇడ్లీలు, సాంబారు, అల్లం చట్నీతో బ్రేక్ఫాస్ట్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అలివేలు తన పక్కనే నిలబడి కొసరి వడ్డిస్తుందేమో అని చూశాడు కనకారావు. కాని ఆమె వచ్చే సూచనలేవి కనిపించకపోవటంతో తనకు కావలసిన ఇడ్లీలు తనే వడ్డించుకొని తిని ఆఫీస్కి బయలుదేరాడు కనకారావు. వెళ్ళొస్తానని గోడకి చెప్పినట్టుగా చెప్పి గుమ్మం దాటగానే ధడేయులను తలపేసుకుంది. చూద్దాం ఎన్నాళ్ళని పంతం పడతావో అనుకున్నాడు కనకారావు. అప్పటికి వారం రోజులుగా అలివేలు భర్తతో మౌన యుద్ధం చేస్తూనే ఉంది. ఆ రోజు అలివేలు ఫ్రెండ్ నాగలక్ష్మి, ఆమె భర్త సుందర్రావు వచ్చి అలివేలు దంపతుల్ని గృహప్రవేశానికి రమ్మని మరీ చెప్పి వెళ్లారు. అలివేలికి కనకారావుకి ఇలాంటి ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి వెళ్లటం చాలా సరదా. నాగలక్ష్మి వాళ్ళది సిటీ మధ్యలో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్. విశాలమైన హాలు, మార్బుల్ ఫ్లోరింగు, అద్దాల షోకేసులు, గోడనంతా ఆక్రమించుకున్న వుడెన్ కబ్బోర్డ్ల వంటి హంగులతో, అటాచ్డ్ బాత్రూమ్, గీజర్ వంటి సౌకర్యాలతో ముచ్చటగొలిపే తన ఫ్రెండు నాగలక్ష్మి ఇంటిని చూడగానే అలివేలి కళ్ళు చెదిరాయి. రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తబుద్దయిందన్న నాటు సామెతలాగా తన ఫ్రెండ్ కొత్త ఇంటిని చూసిన అలివేలికి ఊరి చివరగా ఏ హంగు ఆర్భాటం లేని ఎప్పుడో మామగారి తరంలో కట్టించిన పాత ఇల్లు అస్సలు నచ్చలేదు. తన ఇంట్లో నాపరాళ్ల గచ్చును చూసినప్పుడల్లా నాగలక్ష్మి ఇంటి మార్బుల్ ఫ్లోరింగ్ గుర్తొచ్చేది. రాత్రిళ్లు బాత్రూంలోకి వెళ్లాల్సి వచ్చినా పెరట్లో దూరంగా ఉన్న టాయిలెట్కి ఒక్కరితి వెళ్లాలంటే భయమేసి భర్తని తోడు రమ్మని నిద్రలేపేది అలివేలు. ఇది వరకు ఈ సౌకర్యాన్ని పట్టించుకొని అలివేలికి అపార్ట్మెంట్ అయితే హాయిగా అటాచ్డ్ బాత్రూంకి ఎవరి సహాయం అడగకుండా వెళ్లొచ్చు అనిపించేది. అదీ కాక ఓ గిన్నెడు నీళ్లు కావాలన్నా బావి దగ్గరికెళ్లి తోడుకొని తెచ్చుకోవాల్సిందే. అదే నాగలక్ష్మి వాళ్ళ ఇంట్లో అయితే వంటింట్లో, బాల్కనీలో, టాయిలెట్స్లో ఎక్కడా నీళ్లు మోసుకునే పని లేకుండా ఎక్కడికక్కడ నీళ్ల ట్యాప్లే. ఇవన్నీ ఆలోచించిన అలివేలికి తను కూడా అలాంటి అపార్ట్మెంట్లో ఎందుకు ఉండకూడదు అనిపించింది. భర్తతో తాము కూడా మంచి సెంటర్లో ఓ అపార్ట్మెంట్ కొనుక్కుందామని ప్రపోజ్ చేసింది. చాలే ఊరుకో, ఈ ఇల్లు మాకు అచ్చొచ్చింది. ఈ ఇంట్లోనే మా అక్కల పెళ్లిళ్ళు, పురుళ్ళు అయ్యి వాళ్ళంతా పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు. ఈ ఇల్లు వదిలే ప్రసక్తే లేదు అన్నాడు కనకారావు. ఈ ఇంట్లో సుఖం తక్కువ, పని ఎక్కువ. 4 రకాల కూరగాయలు కొనుక్కోవాలన్నా, షాపింగ్ చేసుకోవాలన్నా ఏ బస్సో రిక్షానో పట్టుకుని సిటీలోకి పోవాలి. పిల్లలందరూ ఉద్యోగాలంటూ వేరే ఊళ్ళలో సెటిల్ అయిపోయారు. ఇక లంకంత ఈ కొంపలో ఉండేది మనిద్దరమే. అర్ధరాత్రి ఏ దొంగ వెదవో ఇంట్లో దూరినా మనల్ని ఆదుకునే నాదుడే లేడు. ఏమైనా సరే ఈ ఇల్లు మారుదామా అనుకునేంత వరకు నీతో మాట్లాడే పనే లేదు శపథం చేసినట్టుగా అన్నది అలివేలు. భార్య శపథాన్ని మొదట్లో అంత పట్టించుకోలేదు కనకారావు. మౌనంగా ఉంటే ఏంలే, టైంకన్నీ అమర్చి పెడుతోందిగా అనుకున్నాడు. కాని అస్తమానం లొడలడా వాగే కనకారావుకి భార్య అలా మోగదానిలా ఉండటం భరించడం కష్టమైపోయింది. భార్య పంతం, పట్టుదల తెలిసినవాడు కనుక ఇక తాను దారికి రాక తప్పదనిపించింది కనకారావుకి. మంచి సెంటర్లో అపార్ట్మెంట్స్ అమ్మకానికి ఉన్నాయేమో ఎంక్వైరీ చేశాడు. మా అపార్ట్మెంట్ అమ్మేస్తాను గురు, నేను విఆర్ఎస్ తీసుకుని పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కనకారావు ఫ్రెండ్ అన్నాడు. అప్పటి వరకు తను దాచుకున్న సేవింగ్స్కి ఎప్పుడూ ఉద్యోగం వచ్చిన కొత్తల్లో ఊరవతలు కొన్న స్థలం అమ్మగా వచ్చిన డబ్బు జత చేసి, అదే చాలకపోతే కొంత అప్పు చేసి ఎలాగైతేనే తన ఫ్రెండ్ అపార్ట్మెంట్ని కొన్నాడు కనకారావు. ఇంటికి వెళ్లవేయించి, కడిగించి, కొత్త ఇల్లులా తయారు చేయించిచ్చాడు కనకారావు ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత భార్య మొహంలో దీపావళి కనిపించింది కనకారావుకి. వచ్చిన బంధుజనమంతా తమ అపార్ట్మెంట్ అందచందాలను పొగుడుతూ ఉంటే పొంగిపోయింది అలివేలు. అద్దాల షోకేసులని, మెరిసిపోయే తెల్లరాళ్ల ఫ్లోరింగ్ ని చూసి మురిసిపోయింది. రకరకాల బొమ్మలు తెచ్చి షోకేస్ ని నింపేసింది. ఎవరో కాలింగ్ బెల్ కొడుతుంటే గబగబా తలుపు తీయాలనే తొందరలో నేల మీద నీళ్లు చూసుకోక జారిపడింది అలివేలు. ఈ నేల మీద జాగ్రత్తగా నడవాలి, మన పాతింట్లోలాగా విసవిసా నడిస్తే సరిపోదు భార్యని లేవదీస్తూ అన్నాడు కనకారావు. బెనికిన కాలు బాధ భరిస్తూనే ఇంటి పనులు చేసుకుంది అలివేలు. అమ్మగారు, మీకు పని చేయమంటారా?
ఎదురువాటలో చేసే పనమ్మాయి అడిగింది ఓ రోజున. ఆ ఫ్లోర్లో అందరి ఇల్లు ఆమె చేస్తుందట. ఆ సంగతి కూడా అమ్మాయే చెప్పింది. ఇంట్లో పని చేసుకోవటం అలవాటున్నా అందరికీ పనమ్మాయి ఉండి తనకొక్కరికి లేకపోవటం నామోషి అనిపించింది అలివేలికి. మరునాటి నుంచి పనికి రమ్మంది. ఉండేదే ఇద్దరం, పనమ్మాయి ఎందుకు, అదనపు ఖర్చు కాకపోతే అంటూ విసుక్కున్నాడు కనకారావు. నలుగురితో పాటే మనమును అంది అలివేలు. భర్త ఆఫీస్కి, పిల్లల స్కూళ్లకి వెళ్ళాక ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. తనకి తోచనప్పుడు అలివేలు కూడా వెళ్లి వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చునేది. పాతింట్లో అయితే పిలిస్తే పలికేవారే ఉండేవారు కాదు. ఇక్కడ చూడండి ఎంత బాగా కాలక్షేపం అవుతుందో. భర్తకి టిఫిన్ పెడుతూ అంది అలివేలు. అతి సర్వత్రా వర్జయ్యత్ అన్నారు. విలువైన కాలాన్ని కబుర్లతో చంపైకు అన్నాడు కనకారావు. నాకు టైం విలువ తెలిసిరండి. రోజూ వెడతానా ఏమిటి? ఎప్పుడో తోచనప్పుడు కాసేపు కూర్చొని వస్తాను. ఇరుగు పరుగుతో ఆ మాత్రం సత్సంబంధాలు లేకపోతే ఎలా అంది తనని సమర్థించుకుంటూ అలివేలు. భర్తతో అలా అన్నదే కాని ఆ కబుర్లు తనకి అలవాటై రోజూ వెళ్లకపోతే తోచేది కాదు అలివేలికి. 4 రోజులుగా పనమ్మాయి రావట్లేదు. గుట్టలుగా పడి ఉన్న మాసిపోయిన బట్టల్ని ఉతకటం మొదలుపెట్టింది అలివేలు. అన్నీ శుభ్రంగా ఉతికారేసి 5 నిమిషాలైందో లేదో కాలింగ్ బెల్ మోగింది. అన్ని బట్టలు ఆడించి ఆరేయటం వల్ల నడుం పట్టుకుపోయిన అలివేలు ఓ చేత్తో నడుం పట్టుకొని నిదానంగా నడిచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా భద్రకాళిలా నిలుచుంది కింద ఫ్లోర్లో ఉండే ఆవిడ. మీరు ఆరేసిన బట్టల నుంచి నీళ్లు కారి బాల్కనీలో నేను ఎండబెట్టుకున్న మిరపకాయలు తడిసిపోయాయి. బట్టలు ఆరేసేటప్పుడు బాగా పిండి నీళ్లు కారకుండా ఆరేసుకోండి అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఆవిడ గొంతు విని ఇరుగు పొరుగు ఆడవాళ్లు బయటకొచ్చారు. అందరి ముందు మాట పడాల్సి వచ్చినందుకు బాధతో లోపలికెళ్లిపోయింది అలివేలు. ఒట్టిగా అయితే పోచుకోలు కబుర్లు చెప్పే ఇరుగు పొరుగు ఆడవాళ్లు ఆవిడికి సర్ది చెప్పే ప్రయత్నమైనా చేయకుండా తమకెందుకులే అన్నట్లు వెళ్లిపోయారు. మరోసారి కరెంటు పోయిందని మిక్సీలో చేద్దామనుకున్న పచ్చడి రోట్లో దంచుతోంది అలివేలు. ఆ కిందావిడ మళ్లీ పరిగెత్తుకొచ్చింది కొంపలంటుకున్నట్టు. మా వారు నైట్ డ్యూటీ చేసొచ్చి నిద్రపోతున్నారు, అలా చప్పులు చేసి డిస్టర్బ్ చేయకండి అంది కోపంగా ఆవిడ. మరి కరెంటు పోతే నన్నేం చేయమంటారు? మీకు డిస్టర్బెన్స్ అవుతుందని కరెంట్ వచ్చే వరకు చట్నీ చేయకుండా మానుకోవాలా? ఆవిడ అన్న మాటలకు తేరుకుంటూ తను సీరియస్ గానే అంది అలివేలు. ఇది అపార్ట్మెంటు. ఇక్కడ మనం ఏ పని చేసినా కింద వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. లేకపోతే అందరం ఒకచోట కలిసి ఉండలేం. అపార్ట్మెంట్స్ లో ఉన్నామంటే ఇలాంటి వాటికి ఒప్పుకున్నట్టే అన్నది ఆవిడ. అలివేలేదో మాట్లాడేంతలో కనకారావు వచ్చాడు. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా మిమ్మల్ని అసౌకర్యానికి గురి చెయ్యం అంటూ ఆవిడికి సర్ది చెప్పి పంపించేశాడు. అదేంటండి, మనింట్లో మనం పని చేసుకోవడం కూడా తప్పేనా? కోపంగా అంది అలివేలు. ఆవిడ అన్నదాంట్లో తప్పే ఉంది. ఇక్కడ ఇలాంటి అడ్జస్ట్మెంట్లు తప్పవు. పైగా వాళ్ళ ఆయన ఈ అపార్ట్మెంట్ సభ్యులు ఎన్నుకున్న అసోసియేషన్ ప్రెసిడెంట్. వాళ్లతో వాదనలెందుకు అన్నాడు కనకారావు. ఏమిల్లో ఏంటో, గట్టిగా నడిచినా తప్పేనేమో. ఇంతకన్నా పాతిల్లే నయం. ఎక్కడ కూర్చున్నా చప్పుళ్లు చేసినా మహారాణ్లా చెయ్యొచ్చు. అప్రయత్నంగానే అనుకుంది అలివేలు. ఏమండి, మా అక్క వాళ్ళు వస్తున్నారట, రేపు ఫోన్ చేశారు ఆనందంగా అంది అలివేలు. ఇప్పుడెందుకు వస్తున్నారు? ఏదైనా పనుందా ఈ ఊళ్ళో అన్నాడు కనకారావు. పనుంటేనే రావాలా ఏమిటి? మన గృహప్రవేశానికి రావటం కుదరలేదని ఇప్పుడు ఊరికే చూసిపోదామని వస్తున్నారు. మీరు రేపు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి పట్టునుండండి, అందరం సరదాగా గడపచ్చు అన్న అలివేలు మాటలకి, సరేలే, ఇంతకీ ఇంట్లో సరుకులు కూరగాయలు సరిపడా ఉన్నాయా లేవా? తీరా వాళ్ళొచ్చాక అవి తెండి ఇవి తెండి అని సంచి నా చేతికిచ్చి బజారుకు పంపిస్తావు అన్నాడు కనకారావు. ఇదేమీ పాతిల్లు కాదు, అన్నీ మీరు తెచ్చి పెట్టడానికి. చుట్టూ బోల్డన్ని షాపులు, నాకు కావలసినవేవో నేనే తెచ్చుకోగలను అంది అలివేలు. పోనీలే, నాకు బజారు పని తప్పించావు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు కనకారావు. ఖరీదైన గద్వాల్ చీర కట్టుకుని అట్టహాసంగా తయారై అక్కాబావల్ని రిసీవ్ చేసుకోవడానికి భర్తతో కలిసి రైల్వే స్టేషన్కు వెళ్ళింది అలివేలు. ఇంటికి రాగానే అక్కాబావలకి ఇల్లంతా చూపించింది. మీ ఇల్లు షోకేసులో పెట్టిన బొమ్మరిల్లులా మెరిసిపోతుంది అలివేలు. మీరుండేది 3వ అంతస్తులో కాబట్టి కావలసినంత గాలి వెలుతురును అంది అలివేలు అక్క మంగతాయారు. అవునే, అసలు ఇన్నాళ్ళు ఆ పాతింట్లో ఉన్నానా అనిపిస్తుంది ఇప్పుడు అంది అలివేలు అక్క మాటలకి పొంగిపోతూ. కాసేపు కబుర్లయ్యాక,
ఇంకా స్నానం చేసి కాసేపు రిలాక్స్ అవుతానే అలివేలు. రాత్రంతా ప్రయాణం కదా, బడలిగ్గా ఉంది అంది మంగతయారు. అలాగే, నువ్వు స్నానం చేసిరా, ఈలోగా జీడిపప్పు ఉప్మా చేస్తాను గొప్పగా అంది అలివేలు. బాత్రూంలోంచి అక్క కేక వినబడుతూనే, ఏమైందా అక్క, ఏం కావాలి అంది అలివేలు. నీళ్లు రావట్లేదే అంది మంగతాయారు. అంతే కదా, వాచ్మెన్తో మోటార్ వేయమని చెప్తాలే, ఓ 10 నిమిషాల్లో నీళ్ళొస్తాయి అక్కకి భరోసా ఇచ్చింది అలివేలు. ఏం రాంబాబు, ట్యాంక్లో నీళ్ళైపోతూ చూసుకోవద్దు, జీతం తీసుకునేటప్పుడు పని కూడా కరెక్ట్గా ఉండాలి దబాయింపు ధోరణిలో వాచ్మ్యాన్ని హెచ్చరించింది అలివేలు. మోటార్ పాడైతే నన్నేం చేయమంటారమ్మా విసుగ్గా అన్నాడు రాంబాబు. ఎప్పుడు బాగవుతుంది, ఎవరైనా వెళ్లారా లేదా మెకానిక్ని తీసుకురావడానికి? నీళ్ళిబ్బంది మీ ఒక్కరికే కాదుగా అమ్మా, వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో చూస్తున్నారు నీళ్ల కోసం అన్నాడు వాచ్మ్యాన్ సెల్లార్లో అసహనంగా తిరుగుతున్న మనుషుల వంక చూపించి. అంటే నీళ్లు పోయి చాలాసేపు అయిందన్నమాట. అక్కతో కబుర్లలో పడి తను గమనించలేదు అనుకున్న అలివేలికి బాత్రూంలో నీళ్ల కోసం వెయిట్ చేస్తున్న అక్క గుర్తొచ్చి పరుగు తీసింది. ఎందుకైనా ఉంటాయని పొద్దున్న తను పట్టి ఉంచిన 2 బకెట్ల నీళ్లలో 1 బకెట్ అక్కకిచ్చింది. ఇంట్లో ఇంకా వంటకి నీళ్లు కావాలి, బావగారి స్నానం కాలేదు, రాత్రి పడేసిన ఎంగిలి కంచాలు గిన్నెలు సింక్లోనే ఉన్నాయి, పనమ్మాయి వచ్చేసరికైనా నీళ్లొస్తాయా అనుకున్న అలివేలికి గుండె గుబేలు మంది. ఇదే పాత ఇల్లైతేనా బావి నిండా బోలెడు నీళ్లు, నీళ్ల కోసం టెన్షన్ పడే అవసరమే లేదు. మళ్లీ పాతిల్లు గుర్తొచ్చింది అలివేలికి. నీళ్లు లేకపోతే టిఫిన్ ఎలా చేస్తావు? నేను హోటల్ నుంచి అందరికీ దోశలు పార్సల్ చేయించి పట్టుకొస్తాలే అన్నాడు కనకారావు. హోటల్ టిఫిన్ తిని తలా 1/2 గ్లాసు నీళ్లతో చేతులు కడుక్కున్నారు అందరూ. టిఫిన్ తిని కిందకెళ్ళొచ్చిన కనకారావు నవ్వు మొహంతో తిరిగొచ్చాడు. మోటార్ బాగైంది, ఇప్పుడే మోటార్ ఆన్ చేశాడు వాచ్మ్యాన్, 10 నిమిషాల్లో నీళ్లొస్తాయి అన్నాడు. హమ్మయ్యా, ఎలాగో టిఫిన్లు తినేసంగా, నీళ్లు రాగానే వంట మొదలు పెడతాను అంది అలివేలు. ట్యాప్లోంచి సన్నగా నీళ్లు రావటం మొదలవగానే అలివేలు ప్రాణం కుదుట పడింది. పనమ్మాయి వచ్చి గిన్నెలు తోమటం మొదలుపెట్టింది. సగం గిన్నెలు కడగ్గానే మళ్లీ నీళ్లాగిపోయాయి. మళ్లీ ఏమొచ్చిందో అనుకుంటూ విసుగ్గా హాల్లోకొచ్చింది అలివేలు. హాల్లో న్యూస్ పేపర్తో విసురుకుంటూ కనిపించారు కనకారావు, అక్క, బావలు. కరెంటు పోయిందే అలివేలు అంది మంగతాయారు. ట్యాంక్లో కాసిన నీళ్లు పడగానే కరెంటు పోయిందన్నమాట. మళ్లీ నీళ్ళెప్పటికొస్తాయో, వంట ఎప్పుడు చేస్తానో నెట్టూర్చింది అలివేలు. పవర్ లైన్లు బాగు చేస్తున్నారట, ఇప్పట్లో కరెంటు రాదు. చావు కబురు చల్లగా చెప్పాడు కనకారావు. మరిప్పుడు వంట వరకు ఎలా అంది అలివేలు. ఏముంది, కాసేపు చూసి అందరం హోటల్కి పోదాంలే అన్నాడు కనకారావు. రాక రాక అక్క వాళ్ళొస్తే ఈ ఇబ్బందులేమిటండి అంది అలివేలు భర్తతో. చూడమ్మా అలివేలు, ఈ ఇబ్బందులు నీకు కొత్తగాని మాకు అలవాటే. మీకింకా ఇంట్లోకి గాలి వెలుతురు వస్తోంది. మా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళకి ఆ భాగ్యం కూడా లేదు. మా అపార్ట్మెంట్స్ బిల్డింగ్కి అటు ఇటు కూడా ఇంకా ఎత్తుగా అపార్ట్మెంట్స్ కట్టారు. మాకు సూర్యచంద్రులు కనిపించరు. కరెంటు పోతే ఆ గదుల్లో ఒక్కపోత భరించలేము. విడిగా స్థలం కొని ఇల్లు కట్టే స్తోమత లేక మేమక్కడ ఉంటున్నాం గాని, మీలా మా పెద్దలు కట్టించిన పాతతరం ఇల్లుంటే అది మట్టి ఇల్లని ఎంతమాత్రం వదిలేవాళ్లం కాదు అన్నాడు అలివేలు బావగారు. మా అపార్ట్మెంట్ పక్కన కూడా కొత్తగా అపార్ట్మెంట్స్ కడతారట అన్నాడు కనకారావు. నిజమా? భర్త వంక ఆశ్చర్యంగా చూస్తూ అంది అలివేలు. నిజమే, ఈ గాలి వెలుతురు 1 ఏడాది పాటి అనుభవించగలం మనం. వచ్చే ఏడాదికి ఈ హాల్లోకి లైటు వేసుకుంటే గాని వెలుతురు రాదు, ఫ్యాన్ వేసుకుంటే గాని గాలి రాదు అన్నాడు కనకారావు. ఆ రాత్రి డబ్బుల్ కాటు మీద నిద్రపట్టక దొర్లుతున్న అలివేలికి పాత మట్టి ఇల్లు గుర్తొచ్చింది. వేసవి వడగాల్పుల నుంచి రక్షించి శరీరానికి ఆరోగ్యాన్ని, చల్లటి గాలిని అందించే వేప చెట్టు, మామిడి చెట్టు గుర్తొచ్చాయి. ఆరుబయట పడుకుంటే కొబ్బరాకులు సందుల్లోంచి తొంగి చూసే చందమామ గుర్తొచ్చాడు. ఉషోదయంతోటే రెక్కలు విప్పుకొని నవ్వుతూ పలకరించే పూల మొక్కలు గుర్తొచ్చాయి. అవన్నీ రోజు చూసే దృశ్యాలే అయినా ఎప్పుడూ మొహం మొత్తలేదు తనకి. ప్లాస్టిక్ పువ్వులాంటి అపార్ట్మెంటు మొదట్లో ఆకర్షించినంతగా తనని ఇప్పుడు ఆకర్షించటం లేదు. తనకి ఇల్లొద్దు, మట్టి ఇల్లైనా ఆ ఇల్లే బావుంది. సాధ్యమైనంత త్వరలో ఆ ఇంటికి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకుని హాయిగా నిద్రపోయింది అలివేలు. భార్య నోట ఆ మాట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న కనకారావు తన అపార్ట్మెంట్ అద్దెకిచ్చి పాత ఇంటికి మారిపోవాలనుకున్నాడు అలివేలు ప్రపోజల్ వినగానే.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.